చెక్. దేవునికి స్తోత్రం. నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం వారు నిర్వహించు యేసుక్రీస్తు సువార్త సభలు ఈ రోజు నుంచి 3 దినముల పాటు జరుగుతున్నటువంటి ఈ సభలకు దేవుడు మమ్మను క్షేమంగా చేసిన విధానమును బట్టి, మనందరికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ముందుగా నా హృదయపూర్వక స్తుతి స్తోత్రములు ఆ దేవాది దేవునికి చెల్లించుచున్నాను. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దేవ సేవకులకు, చేరి వచ్చిన ఆత్మీయులు, విశ్వాసులు, శబ్దం ద్వారా వింటున్నటువంటి మిగిలిన సోదరులు, సోదరిమణులు, చక్కని వాయిద్య పరిచయం చేస్తున్నటువంటి సోదర బృందానికి, సౌండ్ సిస్టమ్ వారికి, మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ గల నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేయించున్నాను. పిల్లరా, మరి బిషప్ డాక్టర్ జె ప్రభుదాస్ గారు అనేక మందికి సుపరిచితులు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ INA డయాసిస్ కి రీజనల్ బిషప్ గా ఉంటూ అనేక సంవత్సరాల నుంచి ఈ పరిచర్యలు సాగుతూ కుటుంబంతో పాటు దేవుని సేవలో కొనసాగుతున్నటువంటి గౌరవ సేవకులకు ముందుగా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రభుదాస్ గారి తగ్గింపేంటో నేను అనేక మార్లు చూస్తూ ఉంటాను. 2018వ సంవత్సరంలో ఇదే గ్రౌండ్ లో మీటింగ్ జరిగినప్పుడు నేను ఆహ్వానించబడి వాక్య పరిచర్య చేయడం జరిగింది. ఆ రోజు కూడా బిషప్ గారు చక్కని అనుభవాలను పంచుకోవడం జరిగింది. గుంటూరు పట్టణంలో మహిమా గార్డెన్స్ లో 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి సేవకుల శిక్షణ తరగతులకు క్రమము తప్పకుండా తెనాలి నుంచి ఆయన హాజరై అనేక మందికి ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. ఒక జ్ఞాపకాన్ని నేను ఈ సందర్భంగా పంచుకుంటున్నాను. ఒకరోజు ఆయన తెనాలి నుంచి గుంటూరుకి బైబిల్ తరగతికి వస్తూ ఒక ప్రమాదానికి, బైక్ యాక్సిడెంట్కి ఆయన గురయ్యారు. అంత వయసులో ఆయన పడిపోయి మరి చిన్న చిన్న గాయాలయ్యాయి, ఒంటి మీద వస్త్రాలు చినిగిపోయాయి. వెంటనే తెనాలి నుంచి కుటుంబ సభ్యులు వచ్చి ఆయన ఇంటికి తీసుకుని రావడానికి వచ్చారు, లేకపోతే ఆయనే వచ్చారు, ఏదో జరిగింది. కుటుంబ సభ్యులు వచ్చి ఆయన ఇంటికి తీసుకొని వచ్చారు. దారి మధ్యలో ప్రమాదానికి గురైనటువంటి ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని మళ్ళీ గుంటూరుకు వచ్చారు. ఆయన మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే తనకున్నటువంటి ఆ ఆసక్తి తనకంటే వయసులో తక్కువ వారికి ఎందరికో అది స్ఫూర్తి అనే సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు సికింద్రాబాద్కి వచ్చే అనేక సందర్భాలలో మేము తరచూ ఫోన్ ద్వారా నేరుగా కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో నేను తెనాలికి ఒక వివాహం కొరకు వచ్చినప్పుడు వారు కలిసి ఈ యొక్క సభల గురించి ప్రస్తావించి ఖచ్చితంగా రమ్మని ఆహ్వానించారు. దేవుడు అనుకూలపరిచినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ 3 రోజుల సభలు దేవునికి మహిమకరంగా జరగాలని మనందరం కోరుకుందాం. ఈ మొదటి దిన వర్తమానం కొరకు దేవుని సహాయాన్ని తీసుకుందాం. అందరూ చిన్న ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవి. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, నిత్యుడా, అతీతుడా, అనంతుడా, అద్వితీయుడా, అదృశ్యుడు అయినటువంటి మా దేవ, మీ ఔన్నత్యమును బట్టి, మీ లక్షణములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ మాటల కొరకు ఎదురు చూస్తూ, మీ ఆత్మ సహాయము కొరకు ప్రభువా మేమందరము మీ పాదాలు పట్టుకుని నడిపించమని వేడుకొంచున్నాం. వినబడు మాటలు మా అందరి హృదయాలలో భద్రపరచబడి నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి నాయన. భయముతో, భక్తితో, వినయ విధేయతలతో, శ్రద్ధాసక్తులతో మీ మాటలు మేము నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని
యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామంలోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనకున్నటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుందాం. పంచుకొనబోవు ఈ మాటలు మన జీవితాలను నిర్మించులాగున సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. భారతదేశ ప్రజలకి ఈరోజు ఒక పండుగ రోజు. అనుకోకుండా జనవరి 26వ తారీఖున మనందరం కలుసుకున్నాం. ఒక రకంగా మన దేశం గర్వించే రోజు. ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆమోదించుకోవడం మాత్రమే కాదు, అమలులోనికి తెచ్చుకొని ఆ రాజ్యాంగం అనే చట్టము క్రింద మనందరము కలిసి ముక్త కంఠముతో ఏకాభిప్రాయంతో దేశ ప్రజలందరూ దానిని గౌరవిస్తూ ఈ అధికారానికి లోబడి మేము జీవిస్తామని మాట ఇచ్చి నడుస్తున్నటువంటి ఒక వ్యవస్థను గుర్తు చేసుకుంటూ పండుగగా జరుపుకుంటున్న రోజు ఇది. దేశానికి రాజ్యాంగం అవసరమా అని ప్రశ్నిస్తే, రాజ్యాంగము లేకపోతే దేశం ఏ దిక్కున ప్రయాణం చేస్తుంది? చట్టం లేకపోతే దేశ ప్రయాణం ఎలా ఉంటుంది? కట్టడలు, విధులు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ పౌరులకు ఇచ్చేటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, మనకుండేటువంటి హక్కులు, మనకుండేటువంటి బాధ్యతలు. ఈ దేశంలో న్యాయం ఉండాలి, సమానత్వం ఉండాలి. దేశ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వము కలిగి ఈ దేశ బలాన్ని చాటి చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఈ దేశానికి ఒక వరముగా ఉంది. అందును బట్టి మనము దేశస్థులుగా గర్వించవలసినటువంటి ఒక గొప్ప విషయం ఇది, వాస్తవం ఇది. అందుకే ఇలాంటి దినాలు మనకు ఉండాలి. పుట్టుకొచ్చేటువంటి తరాలకు ఈ దేశంలో మనకు ఉండేటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని వారికి గుర్తు చేస్తూ, పసితనం నుండే బాధ్యతలు వారికి నేర్పిస్తూ, మనకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి వ్యవస్థను మనం కాపాడుకోవాలని అటు పెద్దలు, ఇటు ఉపాధ్యాయులు వారికి తెలిసినటువంటి భాషలో, పరిధిలో తెలియజేస్తూ ఉంటారు. దీనంతటిని మనం ఆహ్వానించాలి. సో ఈ సందర్భంగా దీనిని నేను సభాముఖంగా ఈ వేదిక మీద నుంచి జ్ఞాపకం చేసుకుంటూ, ఈ దినాన్ని బట్టి, మన దేశాన్ని బట్టి, ఈ స్థితిని బట్టి, ప్రత్యేకించి మన రాజ్యాంగాన్ని బట్టి అతిశయిస్తూ, ఒకసారి ఇంకొంచెం మనం అడుగు ముందుకు వేసి మరికొన్ని విషయాలు ఈరోజు ఆలోచిద్దాము రండి అని సభను నేను ఆహ్వానిస్తున్నాను. జ్ఞానం ఉన్న ఎవరైనా ఏ విషయాన్నైనా జాగ్రత్తగా ఆలోచించేటువంటి తత్వం ఉంటుంది. ఈ దేశం నడవాలి అంటే నడిపించడానికి ఒక రాజ్యాంగం ఉంది. ఈ దేశం ముందుకు నడవాలంటే నడిపించడానికి కట్టడలు ఉన్నాయి. కట్టడలు, విధులు, నియమాలు, నిబంధనలు కేవలం మనుషులకు మాత్రమేనా అని ఒక్కసారి ఆలోచించండి. విషయం ఏంటంటే, మానవులు ఉపయోగించే వాహనాలకు కూడా కట్టడలు ఉన్నాయి. మానవులు ప్రయాణం చేసే వాహనాలకు కూడా విధులు ఉన్నాయి. నేను ఎలా పడితే అలా నడిపిస్తానంటే కుదరదు. విధుల మధ్య, కట్టడల మధ్య వాహనాలు నడిస్తేనే రవాణా వ్యవస్థ క్షేమం అవుతుంది.
నాకు ఇష్టమైనట్టుగా నేను బండి నడుపుతాను, బండి నాది. నాకు ఇష్టమైనట్టుగా నేను వేగాన్ని పెంచుతాను, బండి నాది అంటే కుదరదు. మనుషులకే కాదు, రవాణా వ్యవస్థలో ఉపయోగించబడేటువంటి వాహనాలకు కూడా కట్టడలు ఉన్నాయి. ఎడమ వైపున వెళ్ళాలంటే ఎడమ వైపున వెళ్ళాలి. ట్రాఫిక్ కూడలిలో రెడ్ సిగ్నల్ పడింది అని అంటే అక్కడ ఆగాలి. ఇంతకు మించి వేగాన్ని పెంచకూడదనే నియమం ఉంటే అంతకు మించి వేగాన్ని పెంచకూడదు. కొన్ని చోట్ల హార్న్ కొట్టకూడదు అని ఉంటుంది. హార్న్ కొట్టకూడదు. రోడ్డు మలుపు తిరుగుతోంది, జాగ్రత్త. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, జాగ్రత్త. ఎన్ని విధులు, ఎన్ని కట్టడలు, ఎన్ని సూచనలు. వీటన్నిటిని పాటిస్తేనే కదా ప్రయాణము క్షేమకరంగా జరిగేది. రైట్. కొన్ని వాహనాల పేర్లు గుర్తు చేస్తున్నాను అవసరం కనుక. ఒక బస్సు గాని, రైలు గాని, కారు గాని, జీపు గాని, లారీ గాని, విమానం గాని, ఓడ గాని, రోడ్డు మీద నడిచేవి గాని, నీటి మీద నడిచేవి గాని, గాల్లో ప్రయాణం చేసేవి గాని, ఇవన్నీ ఊరికనే కథలు, ఊరికనే తిరగవు. వాటికి ఎన్నో సూచనలు ఉంటాయి, వాటికి ఎన్నో డైరెక్షన్స్ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు నేను దింపుతాను విమానాన్ని కింద అని పైలట్ అనుకుంటే కుదరదు. అనుమతి రావాలి. అనుమతి వస్తేనే కిందికి దింపగలడు. అనుమతి వస్తేనే పైకి ఎగిరేయగలడు. తిరిగే వాహనాలకు సూచనలున్నాయి, తిరిగే వాహనాలకు కట్టడలున్నాయి, తిరిగే వాహనాలకు విధులు ఉన్నాయి అనే వాస్తవం మన కళ్ళ ముందు కనబడుతోంది. అలాగైతే సూర్యుడు తూర్పున ఉదయించుచున్నాడు, పడమరన అస్తమించుచున్నాడు. సూర్యుడు కదులుతున్నాడు తన కుటుంబాన్ని వేసుకుని. దీనిని సౌర కుటుంబం అంటాం. ఈ సౌర కుటుంబము మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలన్నీ కూడా ఒక మండలానికి సంబంధించినవి. అది పాలపుంత నక్షత్ర మండలం. ఆ పాలపుంత నక్షత్ర మండలంలో ఒక కుటుంబాన్ని కలిగినటువంటి సూర్యుడు అనేటువంటి నక్షత్రం. ఈ పాలపుంత నక్షత్ర మండలానికి కేంద్రం ఏదైతే ఉంటుందో ఆ కేంద్రము చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సూర్యుడు ఒక నక్షత్రమై తిరుగుచున్నాడు, కదులుచున్నాడు. ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు కదులుచున్నవి, తిరుగుచున్నవి. తిరిగేది బస్సేనా, తిరిగేది జీపేనా, తిరిగేది కారేనా, తిరిగేది ఆటోనేనా, తిరిగేది మన 2 చక్రాల ద్విచక్ర వాహనాలేనా? మనం పాదాలు మోపిన నేల నిత్యము కదులుచూ ఉండాలి, తిరుగుచూ ఉండాలి, కదులుచూ ఉండాలి. తిరిగే వాహనానికి కట్టడం ఉంది భూమి మీద, మనది. మనం వాడే వాహనాలకు కట్టడలున్నాయి, సూచనలున్నాయి, విధులున్నాయి. మనము నడిపే వాహనాలకు కట్టడలున్నప్పుడు ఇది నడిచే భూమికి కట్టడలు ఉంటాయా, ఉండవా? ఒక్కసారి ఆలోచించండి. భూమి తిరగకపోతే మనము తిరగలేము. సూర్యుడు కదలకపోతే మనము కదలలేము. మన దేశంలో మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలలో ఫంక్షన్ హాల్స్ అంత ఈజీగా దొరకవు. ఎందుకో? పెళ్లిళ్ళ సీజన్, డిమాండ్. ఎందుకు ఆ ముహూర్తంలోనే, ఎందుకు ఆ 3 నెలలు ఎక్కువగా పెళ్లిళ్ళు జరుగుతాయి? ఆకాశంలో ఒక నక్షత్రం కనబడుతుంది. ఏమిటా నక్షత్రం పేరు? అరుంధతి నక్షత్రం. ఆ 3 నెలలు దాటితే మళ్ళీ ఆ నక్షత్రం కనిపించదు. నిజంగానే ఉందా అని అడిగితే నిజంగానే ఉంటుంది. ఇది కథ కాదు. ప్రతి సంవత్సరం ఆ సీజన్ లో మాత్రమే ఆ నక్షత్రం అక్కడికి వస్తుంది, తర్వాత కనిపించదు. కారణం, దానికి ఒక ప్రయాణం ఉంది. తన కాలమందు అది అక్కడికి వచ్చి కనబడాలి.
ఆ తర్వాత అది కనిపించకుండా తన ప్రయాణంలో ముందుకు సాగిపోతుంది. అంటే నక్షత్రాలు తిరుగుచున్నాయా? తిరుగుచున్నాయి. కదులుచున్నాయా? కదులుచున్నాయి. అవి కదిలికే గాని భూమి మీద మనము కదలలేము. ఇదే మాటనే దేవుడు నేరుగా ఒక మనిషిని ప్రశ్నిస్తున్నాడు. లేవనెత్తి చూద్దాం. యోబు గ్రంథం. బైబిల్ ఉన్న వారందరూ తెలుద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. 32. వాటి వాటి కాలములలో అన్నది చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 32వ వచనం. వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చెయ్యగలవా అని అడుగుతున్నాడు దేవుడు. వాటి వాటి కాలములలో దేని గురించి మాట్లాడుతున్నారు ఆయన? నక్షత్ర రాశులను గురించి. అంటే నక్షత్రాలకు కాలాలు ఉన్నాయా? వాటి వాటి కాలములలో. ఉదయం 6 గంటల ట్రైన్ అండి ఇది. 8 గంటల బస్సు అండి ఇది. రైలు బండికి టైం ఉంది. దాని కాలములో అది తినాలికి వచ్చును. రైలు బండికి కాలం, బస్సు బండికి కాలం, విమానానికి కాలం. బైబిల్ అంటుంది నక్షత్రాలకు కాలం. వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చెయ్యగలవా అని అడిగితే అసలు ఎవరూ నడిపించకుండా తెనాలికి రైల్వే స్టేషన్ కి రైలు బండి రాగలదా? ఎవరూ నడిపించకుండా. ఆలోచించండి. ఎవరు నడిపించకుండా బస్ స్టాండ్కి బస్సు రాదే. ఈ వాహనం, ఈ బండి ఎలా వచ్చిందండి అని ప్రశ్నిస్తే దానంతట అదే వచ్చింది అని అంటారు ఎవరైనా? అలా అన్నోడు పిచ్చోడే, నమ్మినోడు పిచ్చోడే. నడిపించకుండా ఏ వాహనము నడిపించబడట్లా. మనకు తెలిసిన వాహనాలు చాలా చిన్నవి. మనకు తెలిసిన వస్తువులు చాలా చిన్నవి. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ పలుకుతున్నటువంటి మాట ఏకంగా నక్షత్రాలు. నక్షత్రాలకు కాలం ఉంది. నెక్స్ట్, సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను, సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపించగలవా అని అడుగుతున్నాడు దేవుడు. నీవు నడిపించగలవా అని అడుగుతున్నాడు మనిషిని నేరుగా. నడిపించగలవా అంటే అర్థం ఏంటి? నడిపించుచున్నది నేనే అని. అంటే నక్షత్రాలకు వాటి కాలము తెలుసు, నక్షత్రాలకు వాటి కక్షలు తెలుసు, నక్షత్రాలకు వాటి సరిహద్దులు తెలుసు. ఇది కేవలం నక్షత్రాలకు మాత్రమే కాదు, ఆ నక్షత్రాల చుట్టూ ఉండేటువంటి గ్రహాలకు కూడా. ఈ విశ్వములోని కోటాను కోట నక్షత్రాలలో ఒక నక్షత్రం మన సూర్యుడు. ఈ సూర్యుని చుట్టూ ఎన్నో గ్రహాలు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కక్ష. దాని కక్షలోనే అది తిరగాలి, దాని వేగముతోనే అది తిరగాలి, దాని కాలములోనే అది తిరగాలి. అలా తిరిగే ఒక గ్రహమే మనం ఉంటున్న గృహము, ఈ భూమి. రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు అంటున్నాం. ఒక లారీ, ఒక బస్సు ఢీ, 40 మంది ఢై అని వార్త. 2 ఢీ, 20 మంది ఢై. ఎన్నో కట్టడలున్నా, ఎన్నో సూచనలున్నా, ఎన్నో నియమాలున్నా, ఎన్నో నిబంధనలున్నా, నిత్యము ఎన్నో ప్రమాదాలు. ప్రమాదాలను గురించిన వార్త లేని వార్తాపత్రిక ఏ రోజైనా మనకు కనబడుతుందా? ప్రమాదాలను గురించి లేని వార్త ఏ రోజైనా టీవీ ఛానల్స్ లో మనకు వినబడుతుందా?
ఏ రోజైనా ఆ గ్రహము ఈ గ్రహము డి 100 కోట్ల మంది డై అని ఎప్పుడైనా మనము వార్త చదవడం కానీ వినడం కానీ జరిగిందా? భూమి మీద మనం తయారు చేసుకున్న వాహనాలు ఒకదానికొకటి గుద్దుకొని అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. గ్రహాలు ఢీ కొట్టుకోవట్లేదు, గ్రహాలు ప్రమాదానికి గురవట్లేదు. దీనికి వాటికి కట్టడలు, వాటికి విధులు, వాటికి సూచనలు. చూడండి, కిందికి వెళ్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 32 నుంచి మళ్ళీ చూద్దాం. వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపించగలవా? నెక్స్ట్, ఆకాశ మండలకు కట్టడలను. ఉందా పదం? ఉందా పదం? ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా? ఆకాశ మండలపు కట్టడలు, కట్టడలు, కట్టడలు. కట్టడలు అంటే విధులు, విధులు అంటే ఆజ్ఞలు, సూచనలు. కట్టడలు, విధులు, సూచనలు, ఆజ్ఞలు, వీటన్నిటిని కలిపితే ఒక పదం వస్తుంది. దాని పేరు రాజ్యాంగం. ఏమిటది? రాజ్యాంగం. మన దేశానికి రాజ్యాంగం ఉంది అని మనకు తెలుసు. బైబిల్ అంటుంది అసలు ఆకాశానికే ఒక రాజ్యాంగం ఉంది. ఇది దేవుని రాజ్యాంగం. దేశానికి రాజ్యాంగం లేకపోతే దేశానికి దిక్కు లేదు. విశ్వానికి రాజ్యాంగం లేకపోతే విశ్వానికి దిక్కు లేదు. కంటికి కనిపించని రాజ్యాంగం ఈ దేశాన్ని నడిపిస్తోంది. కంటికి కనిపించని దేవుని రాజ్యాంగం ఈ విశ్వాన్ని నడిపిస్తోంది. ఈ రాత్రి మనము గమనించవలసిన, గ్రహించవలసిన ఒక అద్భుతమైన సత్యం ఇది. ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా? దానికి భూమి మీద ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? ఏంటి భాష? కట్టడలు, ప్రభుత్వము. మానవులకే అనుకుంటున్నాం మనం. అసలు విశ్వమంతా రాజ్యాంగం పైనే నడుస్తుంది. ఇది సృష్టికర్త యొక్క కాన్స్టిట్యూషన్. ఈ దేవుని రాజ్యాంగానికి, ఈ విశ్వ రాజ్యాంగానికి రూపకర్త ఎవరు అడిగితే సాక్షాత్తు సృష్టికర్తనే. సృష్టికర్తనే రూపకర్తయై ఈ రాజ్యాంగాన్ని ఆయనే ఆమోదించి అమలుపరిచాడు. ఆయన ఈ భూమికి పునాది వేసిన మొదటి క్షణం. అందుకే విశ్వం నడుస్తోంది. ఆ విశ్వంలో ఈ భూమి నడుస్తోంది. ఆ భూమి మీద మీరు, నేను బ్రతకగలుగుతున్నాము. ఇక్కడ లైట్ ఆన్ చేసుకొని లైట్ ను పొందుతూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే లేదంటే అనవద్దు. నీకు వెలుగు ఉందిగా, డిపార్ట్మెంట్ ఒప్పుకో. ఇంట్లో స్విచ్ ఆన్ చేయగానే బల్బు వెలిగింది. బల్బు వెలుగును అనుభవిస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే లేదనకు. ట్రాన్స్ఫార్మర్ ఇంట్లో ఉంటుందా, బయట ఉంటుందా? రోడ్డు మీద ఉంటుంది. మన ఇంటిలో ట్రాన్స్ఫార్మర్ కనబడట్లేదు కదా అని ట్రాన్స్ఫార్మరే లేదనకూడదు. మన వీధిలో సబ్ స్టేషన్ లేదు కదా అని అక్కడెక్కడో ఉన్న సబ్ స్టేషన్ లేదనకూడదు. మరొక చోట ఎక్కడో సెంట్రల్ థర్మల్ పవర్ స్టేషన్ ఉంటే అది నీ కంటికి ఇప్పుడు కనబడటం లేదు కనుక ఆ ఉన్న దానిని లేదు అనకూడదు.
అక్కడెక్కడో సెంట్రల్ పవర్ స్టేషన్ ఉంటేనే ఇక్కడున్న సబ్ స్టేషన్ కి పవర్ వస్తుంది. ఇక్కడున్న పవర్ స్టేషన్ లో పవర్ ఉంటేనే ఇక్కడున్న ట్రాన్స్ఫార్మర్ కి పవర్ సప్లై ఉంది. అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ పని చేస్తేనే ఇంట్లో మెయిన్ స్విచ్ బోర్డు పని చేస్తుంది. ఆ మెయిన్ స్విచ్ బోర్డు పని చేస్తేనే మనము నొక్కితే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. 60 రూపాయల బల్బు వెలగాలంటే వెనకలు ఎంత వ్యవస్థ ఉందో ఒక్కసారి ఆలోచించండి. చెప్పండి, అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కడున్న థర్మల్ పవర్ స్టేషన్ ఎందుకుంది? మన ఇంటిలో బల్బు వెలగడానికి. ఒక బల్బు వెనుక ఇంత వ్యవస్థ ఉందా? అందుకే దీని పేరు విద్యుత్ వ్యవస్థ. మరి సూర్యుడు రావాలి, వెలుగు రావాలి, మేఘము రావాలి, వర్షము కురవాలి, పంటలు పండాలి, భూమి తిరగాలి, గాలి రావాలి. ఏంటిదంత వ్యవస్థ కాదు? నడిపించేవారు లేకపోతే వ్యవస్థలు లేవు భూమి మీద. నడిపించేవాడు లేకపోతే లేదు విశ్వములో వ్యవస్థ. ఈ రాత్రి ఈ సభలో నేను ప్రస్తావిస్తున్న దాని పేరు దేవుని రాజ్యాంగం. అది విశ్వమంతా ఉంది. 19వ కీర్తన గ్రంథములోని 19వ కీర్తన. మొదటి వచనం నుండి చూద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆకాశము తనకు తానుగా లేదు, అది దేవుని మహిమను వివరించుచున్నది. అంతరిక్షము తనకు తానుగా లేదు, అది ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి ఎంతంతట వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తనుల్లసించున్నట్లు తన పథమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున్న ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. మనకు తెలుసు శాస్త్రపరంగా భూమి తన చుట్టూ తాను తిరగడం చేత సూర్యుడు తిరుగుచున్నట్టుగా కనబడుచున్నాడని. మానవుని దృష్టిలో, మానవుని కంటికి సూర్యుడే తిరుగుచున్నట్టుగా కనబడతాడు కనుక ఈ రచయిత లేకపోతే కీర్తనాకారుడు మానవుని దృష్టికోణంలో చెబుతున్న మాట ఇది. రైటర్స్ వ్యూ అంటారు దాన్ని. చెప్పండి, తిరిగే భూమి తిరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుందా? అనిపించదు. కానీ సూర్యుడు తిరుగుతున్నట్టుగా మన కంటికి కనబడతాడు కనుక ఆ దృష్టికోణంలో చెబుతున్నటువంటి మాటది. అడుగడుగున ఈ విశ్వం అంతా సృష్టికర్త గురించి మాట్లాడుతోంది. స్వరము లేకపోయినా ఆయన మహిమ, ఆయన చేతి పని, ఆయన కట్టడలు, ఆయన విధులు. ఈ కీర్తనను ఎవరు మోయకండి. ఒకసారి అలా రోమా పత్రికలోనికి 9 చూసి వచ్చేద్దాం. మళ్ళీ రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనములు చూద్దాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. దేవుడు తనను తాను ఎలా వెల్లడిపరుచుకున్నాడని ప్రశ్నిస్తే ఎలా వెల్లడిపరుచుకున్నాడో కింద కనపడుతోంది. చూద్దాం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేట పడుచున్నవి. అంటే దేవుడు తనను తాను ఏ రీతిగా ప్రపంచానికి వెల్లడి చేసుకున్నాడు అని అడిగితే దానికి సమాధానం జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులు.
సృష్టికర్త చేసిన వస్తువులు, వాటిని ఆలోచిస్తే దేవుని లక్షణాలు కనబడుచున్నవి. అంటే దేవుడు ప్రపంచ మానవులకు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఆ పుస్తకం పేరే సృష్టి అనే పుస్తకం. ప్రపంచంలో ఎవరైనా సరే ఈ సృష్టి అనే పుస్తకాన్ని గమనించి మౌనంగా చదివి ఆ సృష్టి తెలియజేసే సృష్టికర్తను తెలుసుకోవాలి. ఈ సృష్టియే ఒక పుస్తకముగా ఇవ్వబడింది. సృష్టికర్త మానవాళికి ఇచ్చిన ఒక అద్భుతమైన పుస్తకం ఇది. అందుకే సృష్టిని చూసినప్పుడు ఈ సృష్టి వెనుక దీనిని కలుగజేసిన వాడు ఉన్నాడు అనే నమ్మాలి. అది సత్యం. కొంతమంది ప్రపంచంలో దేవుడు లేడు అనేవారు ఉన్నారు. దేవుడు లేడు అనడం భయంకరమైన అబద్ధం, భయంకరమైన సత్యం. పైన 18వ వచనం చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సత్యమును అడ్డగించడం అంటే అది దుర్నీతి. దుర్నీతి మాత్రమే, భక్తిహీనత మాత్రమే సత్యాన్ని అడ్డగిస్తుంది. ఏమిటి సత్యం? ఆయన ఉన్నాడు అనేది సత్యమా? ఆయన లేడు అనేది సత్యమా? ఆయన ఉన్నాడు అనేది సత్యం. ఉన్నాడు అనే సత్యాన్ని భక్తిహీనత అడ్డగిస్తుంటుంది. దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే భక్తిగా జీవించాలి, జాగ్రత్తగా జీవించాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించాలి. ఇవన్నీ ఎవరికి వీలవుతుంది? లేడు అంటే పోలా. ఉన్న దేవుని లేడు అనుకోవడం చేత నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకోవచ్చు. ఉన్న దేవుడు లేడు అని చెప్పడం చేత, అలా అనుకోవడం చేత నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకోవచ్చు. 10వ కీర్తన, కీర్తన గ్రంథములోని 10వ కీర్తన, అందులోని 4వ వచనం చూద్దాం. దుష్టులు పొగరెక్కి దేవుడు విచారణ, ఏం పేరు ఆయన పేరు? యెహోవా. దేవుడు విచారణ చెయ్యడని కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. నెక్స్ట్ మాట, వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు. భయము మానుకొని భయము మానుకొని ప్రవర్తించడానికి కారణం ఏమిటి? దేవుడు లేడనుకో. దేవుడు లేడు అనుకోవడం చేత మనిషిలో భయం ఉండదు. భయం ఉండకపోతే ఎలాగైనా ప్రవర్తించవచ్చు. లేడు అనేది సత్యం. లేడు అనేది సత్యం. అందుకే లేడు అనడానికి వీలు లేకుండా సృష్టినే ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఎవడైనా సరే దేవుడు ఉన్న దేవుడిని లేడు అని అనకుండా వారి వాదనల యందు వారు నిరతురులై ఉండడానికి, వారి వాదన నిలబడకుండా చేయడానికి దేవుడు ఏం చేశాడు? సృష్టినే ఒక పుస్తకంగా ఇచ్చాడు. ఆ పుస్తకాన్ని చూస్తూ ఆలోచించే జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు. నేను నిలబడిన స్టేజ్ ఎవరు వేశారు అని అడుగుతున్నా నేను. దానికి జవాబు ఎవ్వరూ లేదు, దానంతా అదే రాత్రి వచ్చిందని ఎవ్వరు అనరు. ఎవరు ఏర్పరచకుండా ఈ రాత్రి సభ ఏర్పాటు చేయబడిందా? ఎవరు సిద్ధపరచకుండానే ఈ ఏర్పాట్లని సిద్ధపరచబడ్డాయా? ఎవరు వేయకుండానే కుర్చీలు అక్కడికి వచ్చాయా? ఎవరు నడిపించకుండా బండ్లు ఇక్కడికి వచ్చాయా? ఎవరు పని చేయకుండానే ఈ లైట్ వెలుగుతున్నాయా? ఎవరూ పని చేయకుండానే ఈ మైక్ ద్వారా శబ్దం మీ యుద్ధకు వస్తుందా? ఎవరు 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 అని అడుగుతున్నామే. అప్పుడప్పుడు గృహ ప్రవేశాలకు వెళ్తాం. ఇల్లు చాలా బాగుంటుంది. ఎవరు కట్టారండి అని అడుగుతాం. అప్పుడు వెంటనే వాళ్ళు ఎవరు కట్టలేదండి అన్నారు అనుకోండి. పైకి కిందికి 4 సార్లు చూసి వచ్చేయమ్మా. ఎవరూ కట్టకుండా ఇల్లు ఎలా వచ్చింది?
పండగకు బట్టలు వేసుకున్నాం, భలే ఉన్నాయి. బట్టలు ధరించిన వ్యక్తి, ఆ వ్యక్తి ధరించిన బట్టలు చాలా బాగుంటాయి. అడుగుతున్నాం, ఎవరు కుట్టారండి అని. ఎవరు కుట్టలేదండి అనరే. ఇల్లు బాగుంటే ఎవరు కట్టారు, వస్త్రాలు బాగుంటే ఎవరు కుట్టారు, వంట బాగుంటే ఎవరు వండారు, బొమ్మ బాగుంటే ఎవరు గీశారు. అప్పుడు సమాధానం, ఎవరు కట్టలేదు, ఎవరు కుట్టలేదు, ఎవరు వండలేదు, ఎవరు గీయలేదు, వాటంతా అవే వచ్చాయని ఏ బుద్ధున్నోడు చెప్పడు. ప్రపంచంలో ఒక చిత్రకారుని పిలిచి, ఏమయ్యా ఒక మంచి చిత్రాన్ని గీయవయ్యా అనగానే దాదాపుగా 100 మందిలో సగానికి సగం మంది ఏం గీస్తారు? ఒక సముద్రం, ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు, పైన ఒక చక్కని ఆకాశం, పక్షులు, చెట్లు, ఒక అందమైనటువంటి చిత్రాన్ని గీయమంటే సృష్టి దగ్గరకు వెళ్ళిపోతున్నాడు చిత్రకారుడు. అంటే సృష్టి అంతా అందముంది. ఆకాశం అందమే, సముద్రం అందమే, ఉదయించే సూర్యుడు అందమే, అస్తమించే సూర్యుడు అందమే, ఎగిరే పక్షులు అందమే. నల్లని బర్రె, తెల్లని కొంగ. తెల్లని కొంగలనే నల్ల బర్రెల దగ్గరే ఉంటాయి చూడండి. ఎప్పుడు ఈ రెండు కలిసి పచ్చని పొలాలలో ఉంటాయి. ఏంటి కాంబినేషన్ ఒకసారి చూడండి. అక్కడ పచ్చని రంగు, నల్లని రంగు, తెలుపు రంగు, అదిరిపోతుంది. అడుగడుగున ఈ విషయం అంత అందం. ఎలా వచ్చింది అందం? ఎవరిచ్చారు ఈ అందం? అందమా? ఎవరు ఇవ్వలేదు, ఎవరు చేయలేదు, ఎవరు కలుగ చేయలేదు అని చెబుదామా బుద్ధిహీనంగా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆయన సూర్యునికి గుడారము వేసెను. సృష్టిని చూడటం కాదు, దాన్ని కలుగజేసిన వాడిని తెలుసుకోవడం కొరకే ఈ సృష్టి ఒక పుస్తకంగా ఇవ్వబడింది. ఈ సృష్టి అనే పుస్తకాన్ని చదువుతూ సృష్టికర్తను తెలుసుకుంటున్న వారు ఎంతమంది చెప్పండి? ఉన్నాయి బ్యాటరీలు. ముందే చేంజ్ చేయగలుగుతా. హలో, చెప్పండి. సృష్టి అనే పుస్తకాన్ని చదువుతూ సృష్టికర్తను తెలుసుకుంటున్న వారు ఎంతమంది? దేవుని గురించిన ఆలోచనలు లేకపోతే మనిషిలో భయం ఉండదు, భక్తి ఉండదు. భయము లేని ఆ జీవితం, భక్తి లేని ఆ జీవితం మనిషిని ఒక మృగంగా తయారు చేస్తుంది. ఒక మనిషి దుష్టుడైతే ఆ మనిషి ఉన్న సమాజంపై ప్రభావం పడుతుంది. సమాజంపై ప్రభావం పడితే ఆ సమాజం ఉన్న దేశం బలహీనమవుతుంది. ఎక్కడికి లింక్ ఇది? దేశం బాగుండాలంటే ఆ దేశంలో ఉన్న సమాజాలు బాగుండాలి. ఆ సమాజం బాగుండాలంటే ఆ సమాజంలో ఉండే ప్రతి మనిషి బాగుండాలి. ఆ ప్రతి మనిషి బాగుండాలంటే ఆ మనిషికి దేవుని గురించిన అవగాహన ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆలోచన ఉండాలి. ఉన్నాడు దేవుడు, నడిపిస్తున్నాడు ఆ దేవుడు. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనము చూద్దాం. 17. అయినను ఆయన అంటే దేవుడు ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయించు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేత తనను గురించి సాక్ష్యం లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పి, ఆకాశం నుండి వర్షము రావాలన్నా, ఫలవంతములైన ఋతువులు రావాలన్నా, ఆహారం మనకు రావాలన్నా అనుగ్రహించుచున్న అన్నదాత దేవుడు అంటోంది బైబిల్. పదిహేడవ అధ్యాయం. అదే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం
25వ వచనం చూద్దాం. 25. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఆకాశాన్ని కలిగించిన వాడే మనకు జీవాన్ని ఇస్తున్నవాడు. ఆకాశాన్ని కలిగించిన వాడే మనకు ఊపిరిని ఇస్తున్నవాడు. క్రింద 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. అంటే మనకు ఆధారం ఆయనే, ఆధారభూతుడు ఆయనే. మనిషి దేవుని మీద ఆధారపడి బ్రతుకుచున్నాడు. దేవుడి దిక్కు. ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి తెలుగులో ఒక సామెత ఉంది, దిక్కు లేని వారికి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. అందరికి తెలిసిన సామెత. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటుంది సామెత. నేను అడుగుతున్నాను అమాయకంగా, మరి దిక్కున్నోళ్ళకి దిక్కెవరా అని. దిక్కు లేనోళ్ళకి దేవుడు దిక్కు, మరి దిక్కున్నోళ్ళకి దిక్కెవరు? దిక్కు లేని వాళ్ళు అంటే మన దృష్టిలో తినడానికి తిండి లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్ట లేని వారు, ఉండడానికి గూడు లేని వారు. కూడు గూడు బట్ట లేని వారు దిక్కు లేని వాళ్ళు. దాదాపు ఇక్కడ ఈ ప్రాణంలో కూర్చుని అందరికి తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి సొంతిల్లు అద్దిల్లు ఏదైతే ఉందిగా. అంటే ఇక్కడ మనందరం కూడా తిండి ఉన్నోళ్ళమే, పట్టున్నోళ్ళమే, నివాసం ఉన్నోళ్ళమే. మరి ఇప్పుడు మనందరం దిక్కులేని వాళ్ళమా దిక్కున్నోళ్ళమా? ఆ సామెత ప్రకారంగా దిక్కున్నోళ్ళమే. మరి దిక్కున్న మనకు దిక్కెవరు? బైబిల్ అంటుంది, అందరికీ జీవము, అందరికీ ఊపిరి అనుగ్రహించుచున్నవాడు ఆయనే. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు బ్రతుకుచున్నాము. అందరికీ దిక్కు ఆయనే. దిక్కు లేని వారికి దేవుడు దిక్కు సగం సత్యం, దిక్కున్నోళ్లకు కూడా దేవుడు దిక్కు సంపూర్ణ సత్యం. నాణెమునకు ఒకవైపు అది, నాణెమునకు మరొక వైపు ఉంది. దిక్కున్నోళ్ళకు కూడా ఆయన దిక్కు. దేవుడు అనే ఆధారము వలన నేను బ్రతుకుచున్నానన్న సంగతి ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏమి జరుగుతుంది అది చెప్పే ముందుగా ఇప్పుడు మరొక వాస్తవాన్ని అందరూ గ్రహించమని కోరుతున్నాను. దేవుడు ఉన్నాడు అనేటువంటి సాధారణమైనటువంటి విషయం తెలుసుకోవాలంటే సృష్టి అనే పుస్తకాన్ని చదవాలి. మరొకసారి, దేవుడు ఉన్నాడు అనేటువంటి సాధారణమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ సృష్టి అనేటువంటి పుస్తకాన్ని చదవాలి. కానీ ఆ దేవుడు ఎవరు? ఆ దేవుని గురించినటువంటి ఆలోచనలు ఏమిటి? ఆ దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటి? సంకల్పం ఏమిటి? చిత్తం ఏమిటి? ప్రణాళిక ఏమిటి? మానవుల ఎడల ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటి? తలంపులు ఏమిటి? ఇవన్నీ మనకు తెలియాలంటే మనకు మరొక పుస్తకము అవసరం. అందుకే దేవుడు మానవ జాతికి ఇంకొక పుస్తకాన్ని ఇచ్చాడు. మొదటిది సృష్టి అనే పుస్తకం. రెండవ పుస్తకం పేరు ధర్మశాస్త్రం. దానికి ఉన్న మరొక పేరు వాక్యం, లా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు. అంటే దేవుని ధర్మశాస్త్రం అంటే ఒకటి ఉందా మానవుల మధ్య? ఆంగ్ల భాషలో లా అంటారు. దేవుని రాజ్యాంగం. మానవులకు ఇవ్వబడినటువంటి దేవుని రాజ్యాంగం అది.
ఆ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు, చెప్పండి, ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయునదంతయు సఫలమగును. దుష్టులు ఆలాలనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. పొట్టెవరు? నాటబడిన చెట్టెవరు అడుగుతున్నా. నాటబడిన చెట్టు ఫలాలిచ్చే చెట్టు, నాటబడిన చెట్టు కదలని చెట్టు. ఎందుకు? అది నీటి కాలువల యోరను నాటబడినది కనుక. ఆ నీటి కాలువలే దేవుని మాటలు, ఆ దేవుని మాటలు ఉన్న రాజ్యాంగ పుస్తకమే బైబిల్. ఏమిటిది? ఏంటి గ్రంథం అని అడిగితే, ఇది మానవ జాతికి దేవుడిచ్చిన రాజ్యాంగం. దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి నాకు ఈ సృష్టి సరిపోతుంది. కానీ ఆ ఉన్న దేవునికి నా ఎడల ఉన్న ఆలోచనలు ఏమిటి? ఆ ఉన్న దేవునికి నా ఎడల ఉన్న తలంపులు ఏమిటి? ఆ ఉన్న దేవుడు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఇంతగా ఉన్న దేవుడు ఎవరు? ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి అన్నది నాకు తెలియాలంటే ఈ సృష్టి అనే పుస్తకం సరిపోదు. అది జనరల్ బుక్, ఇది స్పెషల్ బుక్. ఇప్పుడు ఈ భూమి మీద నేను దేవుని గురించి తెలుసుకోవడానికి నాకు రెండు పుస్తకాలు దిక్కు. ఒకటి సృష్టి అన్నది, రెండు ఈ బైబిల్ అన్నది. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే రెండు విభాగాలు ఉన్నాయి ఇందులో. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు అనే ఒక జాతి ఉంది. ఆ ఇశ్రాయేలీయులను ఒకవేళ ఫ్యూచర్ లో, భవిష్యత్తులో ఏ రాజులైనా వచ్చి పరిపాలిస్తే ఆ రాజులకు న్యాయము తెలియకపోతే ప్రజలకు న్యాయం జరగదు కనుక ఆ రాజులకు న్యాయం నేర్పించడానికి దేవుడు ఏం చెబుతున్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం కిందికెళ్ళి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 18వ వచనం నుండి. మరియు అతడు అంటే రాజు, ప్రజలను పరిపాలించడానికి భవిష్యత్తులో సింహాసనం మీద కూర్చునబోయే రాజు రాజ్య సింహాసనమునందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. ఈ రోజున్నట్టుగా ప్రింటింగ్ ప్రెస్లు ఆ రోజులు లేవు. ఈ రోజున్నట్టుగా ముద్రణ వ్యవస్థ ఆ రోజుల్లో లేదు. అందువలన ఈ రోజు మన భాషలో పాస్టర్లు అని మనం ఏవైతే అంటున్నామో, ఆ రోజులో లేవీయులనే యాజకుల దగ్గర దేవుని రాజ్యాంగం అనే పుస్తకం ఉంటే, ఆ దేవుని రాజ్యాంగం అనే పుస్తకం ప్రజలను పరిపాలించే రాజుల దగ్గర ఉండాలి అని చెబుతూ ఏమంటున్నాడు? ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. ఎవరి యొద్ద? దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించే నాయకుని యొద్ద. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వస్తాను అక్కడికి. 19వ వచనం. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఎవరు? ఒక రాజ్యాన్ని నడిపించే నాయకుడు తాను బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథమును చదువుతుండవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నా గ్రంథము చదివితే తప్ప నీకు జ్ఞానము రాదు. నా గ్రంథము చదివితే తప్ప నీకు న్యాయం అంటే అర్థం కాదు. న్యాయం అంటే నడిపించే నాయకుడైన నీకే తెలియకపోతే నీ ప్రజలకు నువ్వు ఏ న్యాయం చేయగలవు? అందుకే నేను బిజీగా ఉన్నాను, నాకు కుదరలేదు, వీలు కలగలేదు, టైం లేదు, అబ్బో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధ్యతలు, ఈ కథలు చెప్పకు. నువ్వు చదువుచుండవలెను.
ఇప్పుడు అడుగుతున్నా, నాయకుడు అంటే ఎవరు? నాయకులు అంటే ఎవరు? దేశానికి ఉన్న వారి నాయకుల, కుటుంబాలకు ఉండేవాళ్ళు నాయకులు కాదా? దేశానికి నాయకుడు ప్రధానమంత్రి అందాం, మన దేశం ప్రకారం రాష్ట్రపతి అందాం. మరి కుటుంబాలకు ఒక తండ్రి నాయకుడు, కుటుంబాలకు ఒక తల్లి నాయకురాలు కాదా? యజమానుడు, యజమానురాలు అని అంటాముగా. మా కుటుంబ యజమాని, మా కుటుంబ యజమానురాలు. ప్రతి ఇంటికి తండ్రి నాయకుడు, ప్రతి ఇంటికి తల్లి నాయకురాలు. ఒక దేశాన్ని నడిపించే 4,000 మందో, 4 లక్షల మందో, 4 కోట్ల మందో సంఖ్య పక్కన పెట్టేద్దాం. 4 లక్షల మందికి నాయకుడుగా ఉన్నవాడే నాయకుడు, నాయకులుగా ఉన్నవాడే నాయకులు. నలుగురుకుంటే నాయకుడు కాదని అందామా? కాదే. నలుగురికైనా 400 మందికైనా నాయకుడు నాయకుడే. ఈరోజు మన ముందుకు వస్తున్న సూటిగా ప్రశ్న, మన కుటుంబ నాయకత్వం అంటే తండ్రులు, తల్లులు, వారి యొద్ద ఏ గ్రంథము ఉండవలెను? ఇవి చదివిన తర్వాత ఈ గ్రంథము ఉండవలెను. ప్రతి కుటుంబ నాయకుని యొద్ద, ప్రతి కుటుంబ నాయకురాలి యొద్ద. ఏదో రాజుకే చెప్తున్నాను కాదు. దేశానికి ఆయన రాజు, కుటుంబానికి నేను రాజు. నాయకుడు, పరిపాలకుడు. హెడ్ ఆఫ్ ద స్టేట్ అని ఆయన అంటాం, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని మనల్ని అంటాం. కుటుంబ నాయకులు తమ యొద్ద ఏముంచుకోనవలెను, ఏమి చదువుచుండవలెను? బైబిల్ అంటుంది, నీవు బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథమును చదువుచుండవలెను. బయట వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. ఈరోజు ఈ ప్రాంగణంలో ఉన్న అందరి యొద్దకు వస్తున్న ప్రశ్న, ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి తండ్రి యొద్దకు, ప్రతి తల్లి యొద్దకు వస్తున్న ప్రశ్న, మీరు బ్రతికే దినములన్నిటను, నాతో పాటు మనము బ్రతికే దినములన్నిటను, దినములన్నిటను ఈ గ్రంథమును మనము చదువుచున్నామా? ఆదివారానికి పరిమితం చేశాను. బ్రతుకు దినములన్నిటను అంటే ఆదివారం మాత్రమే అని కాదు, ఎవ్రీడే. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించొచ్చు దివా రాత్రము, డే అండ్ నైట్. ఉదయము చదవాలి, రాత్రి చదవాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞ. కుదిరితే చదవవాలని లేదు ఇక్కడ, వీలైతే చదవవాలని లేదు ఇక్కడ, టైం ఉంటే చదవవాలని లేదు ఇక్కడ. చదవలేను అంతే. అప్పుడు మాత్రమే నీ కుటుంబానికి నువ్వు న్యాయం చేయగలవు. నలుగురికి న్యాయం చేయాలన్నా, 400 మందికి న్యాయం చేయాలన్నా ఈ గ్రంథము చదవలేను. కుటుంబానికి నాయకులు, సమాజంలో నాయకులు, పోతే మన సంఘాలలో కూడా సంఘ నాయకత్వం అని ఉంటుంది. చర్చ్ లీడర్షిప్, సంఘ నాయకత్వం, కుటుంబ నాయకత్వం, సంఘ నాయకత్వం, సామాజిక నాయకత్వం, ఫ్యామిలీ లీడర్షిప్, చర్చ్ లీడర్షిప్, సోషల్ లీడర్షిప్. కుటుంబ నాయకులు బైబిల్ చదవకపోతే, కుటుంబ నాయకులు దేవుని గ్రంథాన్ని చదవకపోతే కుటుంబానికి న్యాయం చేయలేరు. సంఘ నాయకులు బైబిల్ చదవకపోతే, దేవుని రాజ్యాంగం చదవకపోతే సంఘాలకు న్యాయం చేయలేరు. సమాజంలో ఉన్నవారు దేవుని గురించిన జ్ఞానం లేకపోతే సమాజానికి న్యాయము చేయలేరు. ఎక్కడైతే దేవుని భయం ఉండదో, ఎక్కడైతే దేవుని జ్ఞానం ఉండదో, ఎక్కడైతే దేవుని భక్తి ఉండదో, రిజల్ట్ ఎలా ఉంటుందో, ఫలాలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు చూద్దాం. హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం
మొదటి నుంచి చూద్దాం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేశమందు లేకపోతేనే వ్యాజ్యం కాదు, కుటుంబాలలో లేకపోయిన వ్యాజ్యమే. ఈ రోజు మనందరి కుటుంబాలలో దేవుని గురించిన జ్ఞానం ఉందో లేదో పరిశీలించుకుందాం. యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. మన కుటుంబాలతో అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసేదరు. అంటే నేరాలు, భయం లేకుండా, అలవాటుగా, వాడుకగా. దానికి కారణం దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవుట. 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జిస్తును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేను నీ కుమారులను మరతును. అంటే నాయకులు, ఈ 6వ వచనంలో సంఘ నాయకుల గురించి మాట్లాడుతున్నాడు, యాజకుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ నాయకులైతే దేవుని జ్ఞానమును, దేవుని వాక్యమును, దేవుని ధర్మశాస్త్రమును లేదా దేవుని రాజ్యాంగమును విస్మరిస్తారో ఆ పర్యవసానం, ఆ ప్రభావం కుటుంబం అంతటి మీద పడుతుందంటున్నాడు. నీ కుమారులను. ఇక్కడున్న మనం ఎవరము దేశ నాయకులమే కాదు, కానీ మన కుటుంబాలకైతే నాయకులమే కాదు. మన కుటుంబాలను మనం నడిపించుకోవాలిగా. దేవుడు మనకిచ్చిన పిల్లలను దేవుని మార్గంలో నడిపించాలిగా. దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని దేవుని మార్గం ముందు నడిపించాలి అని అంటే మన చేతిలో నాయకత్వం ఉంది. ఆ నాయకత్వానికి న్యాయం చేయాలంటే రాజ్యాంగమే దిక్కు. అది దేవుని రాజ్యాంగం. ఇది చదవకపోతే దేవుడు అర్థం కాడు. ఇది చదవకపోతే దేవుని గురించిన జ్ఞానం మనకు ఉండదు. దేవుని గురించిన జ్ఞానం ఎక్కడ ఉండదో సత్యం ఉండదు, ప్రేమ ఉండదు, కనికరం ఉండదు. దైవ స్వభావానికి భిన్నమైనది. వచ్చేద్దాం, ముగిస్తూ 19వ కీర్తనలోనికి మనం ప్రవేశించి ముగింపులోనికి వెళ్ళిపోదాం. 19వ కీర్తన. 19వ కీర్తన. ఈ కీర్తనలో మొత్తం 14 వచనాలు ఉన్నాయి. 19వ కీర్తనలో 14 వచనాలు ఉన్నాయి. ఇంతకు ముందు మనము 6 వచనాలు చదువుకున్నాం. ఆ మొదటి 6 వచనములు సృష్టి అనే పుస్తకం గురించి మాట్లాడుతున్నాయి. కీర్తనకారుడు దేవుని గురించి తెలుసుకోవడానికి మొట్టమొదట సృష్టిని చూశాడు. కానీ సృష్టి మాత్రమే సరిపోదు. అందుకే 7వ వచనము నుండి 11, 12 వచనాల వరకు, 11వ వచనం వరకు దేని గురించి మాట్లాడుతున్నాడు చూద్దాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంటే రాజ్యాంగం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. ఆలోచించండి, ఏ పుస్తకం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిని బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుట్టి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికలందును, వాటిని కైకొనుట వలన గొప్ప లాభము కలుగును. మొదటి 6 వచనములు సృష్టి అనే పుస్తకం గురించి, కానీ దేవుని గురించి లోతుగా విశిష్టంగా మనకు తెలియాలంటే 7వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న ఈ దేవుని ప్రత్యేకమైన గ్రంథాన్ని చదవవలెనని చెబుతోంది దేవుని మాట. అలా ఈ 2 పుస్తకాలు చదవడం వలన మనిషిలో మార్పు వస్తుంది, మారు మనసు వస్తుంది. ఆ మారు మనసుతో దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నన్ను కరుణించని అడుగుతాడు. చూడండి 12వ వచనంలో, తన పొరపాటులు కనుగొనగల వాడేవాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. మారు మనసు. ఒక మనిషిలో పశ్చాత్తాపం రావాలంటే, ఒక మనిషిలో మారు మనసు రావాలంటే ఆ మనిషి ఖచ్చితంగా దేనిని గూర్చిన అవగాహన కలిగి ఉండాలి? దేవుని గ్రంథమును గూర్చిన అవగాహన, దేవుని మాటలు. అప్పుడు మాత్రమే పశ్చాత్తాపం, మారు మనసు వస్తుంది. అడుగుచున్నాడు కీర్తనాకారుడు, అయ్యా నన్ను క్షమించు అని. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదునని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా
నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. ప్రార్థన. ఒక మనిషి దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా పాపాలు క్షమించు అనాలంటే ఆ మనిషికి సత్యవాక్యం అందాలి. సత్యవాక్యం అందితేనే మారు మనసు వస్తుంది, పాప క్షమాపణ నాకు అవసరమనే కోరిక వస్తుంది, పశ్చాత్తాప హృదయం వస్తుంది, అయ్యా నన్ను క్షమించని ప్రార్థన చేయగలడు. ఈ రాత్రి ఈ సభలలో ఇదే వాక్యం ప్రకటించబడుతుంది. ఒక్కసారి సృష్టిని చూడు, దేవుడు ఉన్నాడో లేదో ఆలోచించు. ఉన్నాడు అనుకుంటే ఆ దేవుని గురించిన లోతైన విషయాలు తెలియాలంటే ఈ గ్రంథమునొద్దకు రా అని పిలుస్తుంది సువార్త. ఈ బైబిల్ గ్రంథము చూపించే దేవుడు బహుళత్వము కలిగిన స్థితిలో ఉంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు వ్యక్తుల ఆ ఉనికి ద్వారా ఆయన తనను తాను వెల్లడిపరుచుకుంటూ ఈరోజు మన ఎదుట మనకు ఆహ్వానం పలుకుచున్నాడు. యేసుక్రీస్తు సువార్త సభల పేరిట ఈ రాత్రి నుంచి సభలు ఏవైతే జరుగుతున్నాయో ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ ఏం చెప్పిందో చిట్ట చివరి వచనంగా ఈ మాటలు చూసి మనం ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇందాక అనుకున్నాం కదా, ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదని. ఈ రాత్రి మన ముందుకు వస్తున్నటువంటి ఆ దేవాది దేవుని పేరే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మన ఉనికికి, మన ఊపిరికి, మన జీవానికి, మన కదలికలకు బ్రతకాలన్న ఆయనే, చలించాలన్న ఆయనే, ఉనికి కలిగి ఉండాలన్న ఆయనే, చివరికి మనకు రక్షణ రావాలన్న ఆయనే. బైబిల్ అంటుంది ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ పాపులను రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. ఆయనను గూర్చిన సభలే. ఆకాశము క్రింద ఏ నామముననైనను రక్షణ లేదు అంటుంది బైబిల్ అపోస్తలుల కార్యం 4:12. మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఏంటి ఆ నామం పేరు? ఆ నామం ఏంటి? యేసు క్రీస్తు. ఈ రాత్రి ఆయన యొద్దకు రమ్మని ఆత్మ పిలుచుచున్నాడు. ఈరోజు నా వర్తమానం కంటే ముందు దైవ సేవకులు ఆరాధించేప్పుడు వాళ్ళు పలికిన మాట, దేవుని ఆత్మ మనల్ని నడిపించును గాక, పరిశుద్ధాత్మని నడిపి మనతో ఉండును గాక. అవును, ఆ పరిశుద్ధాత్ముడే ఈ రోజు ఈ రాత్రి ఈ సభలో అందరికి ఆహ్వానం పలుకుతున్నాడే. మరి రండి సిలువ నొద్దకు. విలువ అర్థం చేసుకుని ఆ శిలువపై ప్రపంచ మానవాళి కొరకు రక్త తర్పణ జరిగింది. ఆ రక్తము వలననే ఏ పాపమైనను క్షమించబడగలదు, ఏ జీవితమైనా కడుగబడగలదు. ఈ రాత్రి మాటలు వింటుండగా మీలో ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభువును సురక్షకునిగా స్వీకరించకుండా పేరుకు మాత్రమే సభలకు వచ్చి వెళ్ళిపోతుంటే ఈ సువార్త ద్వారా దేవుడు మీకు ఆహ్వానం పలుకుచున్నాడు. రండి, విన్న వాక్యానికి స్పందించండి. అయ్యలారా రక్షణ పొందడం నేను ఏం చేయాలంటున్నాడు ఒక చెరసాల నాయకుడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు. అది సువార్త. ఆ సువార్తకు చెరసాల నాయకుడు ఏం చేశాడు? స్పందించాడు. అందించారు సేవకులు, స్పందించాడు నాయకుడు. అందించబడుతున్న వాక్యానికి స్పందించకపోతే ఫలము రాదు, ఫలితము రాదు. ఎన్ని మార్లు ఇలాంటి మాటలు వినే ఉంటాము, కానీ స్పందించట్లేదే. సువార్త
పిలుపు మాత్రమే కాదు, స్పందనకై ఆహ్వానం పలుకుచున్నది. ఆయన కాచిన రక్తంలో జీవితాన్ని కడుగుకున్నట్టుకు సూచనగా ముందుకొచ్చి ఎవరైతే ఇంతవరకు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయలేదో, దేవా నేను పాపిని, నన్ను క్షమించి అయ్యా నాకు నూతన జీవితాన్ని ప్రసాదించని ఎవరైతే ఇంతవరకు దేవుణ్ణి అడగలేదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. బైబిల్ అంటుంది, నేడే రక్షణ దినము, రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందామని రక్షణ పొందిన వారితో కూడా మాట్లాడుతోంది వాక్యం. ఎందుకంటే కొంతమంది రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇంతకు మునిపే ప్రభు దగ్గరకు వచ్చి, ఇంతకు మునిపే రక్షణ అనే ఓడలోనికి వచ్చి అప్పుడప్పుడు దిగిలిపోదామనే ఆలోచనలు. బైబిల్ అంటుంది, బాప్తిస్మం పొందిన వారు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారు. అలా ఉండాలి. కానీ కొంతమంది సత్యవాక్యంలో ఉండరు, సహవాసములో ఉండరు, ప్రభు యొక్క బలియాగాన్ని మర్చిపోతారు, ప్రార్థనకు అసలు జీవితానికి సంబంధమే ఉండదు. ఇదంతా రక్షణను నిర్లక్ష్యము చేయడమే. అలాంటి తప్పులు ఆల్రెడీ లోపలికి వచ్చిన వారు చేయకుండా, కొంతమంది ఇంకా వెలుపటే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శిలువనొద్దకు రాని వారు త్వరితగతిన స్పందించి ప్రభు దగ్గరికి రావాలని ఈ రాత్రి సభ అందరికీ ఆహ్వానం పలుకుచున్నది. ఈ ఆహ్వానాన్ని స్వీకరిద్దాం, స్పందిద్దాం, మనలోని తప్పులను గుర్తిద్దాం, బలహీనతను గుర్తిద్దాం, లోపాలను గుర్తిద్దాం, వాటిని ప్రభు యొక్క సహాయం చేత సరి చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైనటువంటి తోడు మనకు నిత్యము ఉండగా దానిని సద్వినియోగపరుచుకుందాం. ఇంత చక్కని సభలను ఏర్పాటు చేసి మనందరిని ఆహ్వానించి ఇది చక్కని కోడికలను మరి ముందుండి నడిపిస్తున్నటువంటి బిషప్ ప్రభుదాస్ గారికి, అలాగనే వారి కుటుంబానికి, వారి ఆత్మీయ సంఘానికి, వారికి ఉన్నటువంటి సహకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు. పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు. ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసి. ప్రార్థన ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, మహిమగల దేవ, ఈ 3 రోజుల సువార్త సభలలో మొదటి దినమును మాకు అనుగ్రహించి ఈ మాటలు విత్తుటకు ప్రభువా మీరు చూపినటువంటి కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. కొందరి హృదయాల్లో ఈ మాటలు విత్తనాలుగా విత్తబడి ఉంటాయి. ఈ మాటలు కొందరి హృదయాల్లో నీళ్లుగా పోయబడి ఉంటాయి. తండ్రి, ఒకరు నాటుతారు, మరొకరు నీళ్లు పోస్తారు, కానీ వృద్ధి కలుగ చేయవారు మాత్రం మీరే. అందువల్ల మీకే అప్పగిస్తూ మంచి ఫలాలు ఈ మాటలకు అనుగ్రహించి మీరేమైనా పొందమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు పేట అందరికీ